కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీకి పూర్వవైభవం తేవడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో ఏ తరుణంలో పెట్టాడో కర్ణాటకలో పశ్చిమ తూర్పు దిక్కున అక్కడ మొదలుపెట్టి అత్యధిక మెజార్టీతో 136 సీట్లతో గెలిచి తెలంగాణలో అదే వేవు అక్కడ గెలిచి మరి ఈరోజు రాహుల్ గాంధీ కృషి వలన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరి ప్రియాంక తర్వాత వాళ్ళ జేజీ ఇందిరాగాంధీ చేసిన త్యాగాలు మరి సేవలు రాహుల్ గాంధీ చేసిన సేవలను ఈ దేశ ప్రజలు మరవలేరు. మరి కేసీఆర్ను చిత్తుగా ఓడించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సీట్ చేశాడు. 6 లక్షల కోట్లు ఫ్రాడ్ చేసినాడు. ఇప్పుడు జగన్ కూడా 10 లక్షల కోట్లు ఫ్రాడ్ చేసినాడు. కాంగ్రెస్ను వెన్నుపోటు పొడిచింది ఎవరంటే జగన్. కాంగ్రెస్ ఈరోజు సజ్జల రామకృష్ణుడు నేను ఖండిస్తున్నాను. ఆయన భర్తాము సజ్జల రామకృష్ణుడు లూజ్ టాక్ మాట్లాడినాడు. రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చంపించింది అన్నాడు. చెప్పులతో కొడతారు సోనియా గాంధీని నిందేస్తే. ఆ తల్లి వల్లనే 6 సార్లు వాళ్ళ ఆయన ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ, వాళ్ళ కుటుంబం అంతా బాగుపడినారు. లక్షలు ఏ రాజకీయ పదవి లేకుండా కూడా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఈ కాంగ్రెస్ పెట్టుబడి పడినాడు జగనే. కాబట్టి లూజ్ టాక్ మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి వాళ్ళు నోరు భద్రం పెట్టుకోవాలా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీకు డిపాజిట్ కూడా రాదు. రేపు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఖబర్దార్ సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు నవమన్మతుడు. ఏ అమ్మాయి కనపడే అమ్మాయిని వ్యభిచారి నువ్వు డబ్బులకు వచ్చి పదవిస్తున్నావు. నువ్వు కీలుబొమ్మగా జగన్ను కీలుబొమ్మలో పెట్టినాడు. ఎస్సీ బీసీ మైనార్టీలను డబ్బును కూడా డైవర్ట్ చేసినాడు. కాబట్టి ఖబర్దార్ సజ్జల రామకృష్ణారెడ్డి, మీ పతనం మీరే తెచ్చుకుంటున్నారు. మాణిక్యం ఠాగూర్జీ ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం. ఎందుకంటే ఒక ప్లానర్ ఎంపీ, ఆయన ఏసీ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ఠాగూర్ అంటేనే ఒక నిబద్ధత, ఒక డాషింగ్ అండ్ డైనమిక్ అక్కడ గెలిపించాడు. అక్కడ ఇప్పుడు ఏపీలో కూడా ఇక్కడ సిద్ధరామయ్య, మల్లికార్జున ఖార్గే, డికే శివకుమార్ ఈ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుచును ప్రధానమంత్రి చేయాలనేదే వాళ్ళ ఆశయము. శర్మలను రక్తాన్ని పంచుకొని పుట్టిన చెల్లిని ఆయన మా చెల్లిని దూరం పెట్టాడు, తల్లిని దూరం పెట్టాడు. మేము కడుపులో పుట్టుకుపోయినా కూడా మా చెల్లెలుగా భారతదేశ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు మేము చెల్లిగా భావిస్తున్నాం. ప్రతి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేదవాళ్ళు ఆ పాపను చెల్లిగా భావిస్తున్నాము. మేము ఓన్ చేసుకుంటున్నాము. ఆ పాపకు సముచిత స్థానం కల్పిస్తాం. మహిళలు మగవ ఏడుపు సమరానికి పిలుపు, మగవాణి ఏడుపు సానుభూతికి పిలుపు అన్నట్లు ఆ పాప మగధీరుడు జైల్లో పడితే క్రిమినలు, సైకో, అపరిచితుడు, నీరజ్ చక్రవర్తి అలాంటి జగను మాలాంటి వాళ్ళు కూడా మోసపోయినాం. జగన్ బాధ్యతల సంఘము అధ్యక్షుడు అంటే నేనే 2014 తిట్టి మొత్తం బండారాల మంది కడిగేసిన. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పు చేసినావు. మీ తాత కడతాడా? నువ్వు క్రిమినల్. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ఎందరెందరో ఉన్నారు. వాళ్ళ ఒక క్యారెక్టరు, వాళ్ళ యొక్క క్రిమినల్సా, వాళ్ళు ఎవరు ముందు నుంచి ఉన్నారు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు ఎవరికి సముచిత స్థానం ఇవ్వాలా అని రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చినాడు? పార్టీని ఎలివేశాడు. భారత జోడోతో దోశ వచ్చింది. అక్కడ ఆయన్ను పార్లమెంట్లో మాట్లాడతారని ఆయన్ను సభ్యత్వమే రద్దు చేసినారు. తర్వాత ఇల్లు ఖాళీ చేశారు. సింపతి వచ్చింది. మణిపూరు, ఒరిస్సా, అలా ఆ పాపాలే వాళ్ళ దీపాలు ఆరిపోయాయి. మోడీ ఒక కేడీ, వాళ్ళకి పెన్లాం లేదు, పటాకులు లేవు, కులం సర్టిఫికేట్ దొంగదే, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ దొంగదే. కాబట్టి ఈవీఎం మిషన్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తూ దమ్ముంటే, నిజాయితీ ఉంటే ప్రపంచ దేశాలు, వెల్ డెవలప్డ్ కంట్రీస్ బ్యాలెట్ పేపర్ పెడితే అడగతిన దేశంలో ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేస్తారా? 400 సీట్లు వస్తాయంట. వై నాట్ 175 ఆయన? ఈయన అన్ని డకాటి బటర్ నొక్కడు రెడ్డి
ఒకరికన్నా ఒకటన్నా ఈరోజు యాడ్ చూసిన దండాలు 15 లక్షల కోట్లు అప్పు చేసినాడు. శ్రీ మాణిక్ ఠాగూర్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి, పార్లమెంట్ సభ్యులు తమిళనాడు నుంచి వారు ఈరోజు ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం కోసం ఈరోజు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళిన తర్వాత 2 గంటలకి కొన్ని జాయినింగ్స్ ఉన్నాయి. ఆ జాయినింగ్స్ అయిన తర్వాత 3 గంటలకి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతోటి ఒక సమావేశాన్ని, పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తారు. దాని తర్వాత 6 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. వివిధ విభాగాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర అనుబంధ సంఘాలు వాటిలన్నీ యొక్క పనితీరును కూడా సమీక్షిస్తారు. రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి ఒంగోలులో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి యువభేరి అనేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటివరకు నిరుద్యోగం అనేటువంటి పెరిగిపోయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేయవలసినటువంటి ప్రభుత్వ పోస్టులు ఏవి కూడా రిక్రూట్ చేయటం లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక యువభేరి అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంట్లో పాల్గొంటారు. దాని తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి వెళ్తారు. అక్కడ ఒంగోలులో, ప్రకాశంలో అక్కడ జిల్లా కాంగ్రెస్ ముఖ్యులందరితో కూడా కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించి తిరిగి వారు ఢిల్లీకి పయనమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ 2 రోజులు సమావేశంలో పార్టీ శ్రేణులు కలవడం, జిల్లా అధ్యక్షులు వీళ్ళందరినీ కలవడం, వచ్చేటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా మరి కార్యాచరణను రూపించాలి, ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనేటువంటి తీరుతెన్నుల మీద వారు ఒక దిశ నిర్దేశిస్తారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా నాయకత్వం అవసరం ఉంది. ఖచ్చితంగా మహిళా నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. షర్మిల గారు రాక ఈ పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. అంతకంటే ముఖ్యంగా వారి నాన్నగారి సేవలు కానీ, ఆవిడ చేసిన పాదయాత్ర కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది అని మేము భావిస్తూ ఉన్నాము. తర్వాత మాణిక్యం ఠాగూర్ గారి గురించి అయితే అందరికీ తెలిసిందే. ఇవాళ తెలంగాణ విజయ పదంలో నడిచిన దానికి అంకురార్పణ చేసిందే మాణిక్యం ఠాగూర్ గారు. ఆయన వల్లే ఈరోజు తెలంగాణ విజయం సాధించింది. చాలా కష్టపడి పనిచేశారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, అవమానాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఆయన చాలా గట్టిగా చేశారు. ఇక్కడ కూడా అదే యొక్క స్ఫూర్తితో పనిచేస్తారని మేము భావిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కలుపుకొని చేస్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు ఆయన వస్తున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, మధుర ఎంపీగా ఉన్నారు. వారు తొలిసారిగా రాష్ట్ర రాజకీయాలకు ఆయన ప్రధాన కార్యదర్శి హోదాలో ఇక్కడ ఇన్ఛార్జ్గా వస్తున్నారు. వారికి స్వాగతం పలకడం కోసం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా విజయవాడ నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఈ రాష్ట్రంలో పూర్వవైభవం రావడానికి ఇదే నిదర్శనాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ 2024 ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో కర్ణాటకలో లాగా, తెలంగాణలో లాగా, ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో దాని ఎఫెక్ట్ తెలంగాణ మీద పడింది. తెలంగాణ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది పార్టీకి చాలా శుభసూచకం. షర్మిల గారితో పాటు దాదాపు వైసీపీ ఖాళీ అయిపోద్ది. 50% పైగా నాయకులు కానీ, ఓటర్ కానీ మాకు వచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు మంచి రిజల్ట్స్ మాకు వస్తాయి. 29లో ఖచ్చితంగా షర్మిల గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత కానీ వారి పేర్లు తెలియదు. డివై దాస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎక్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. వైసీపీ ఖాళీ అయిపోతుంది. షర్మిల గారి రాకతో వైసీపీ ఖాళీ అయిపోతుంది. తెలుగుదేశం నుంచి మాకేమి పెద్ద వచ్చేవాళ్ళు ఉండరు, కానీ తెలుగుదేశం మీద ప్రభావం ఏముంటుందండి? వాళ్ళకి ఉపయోగపడే విషయమే ఇది. మేము బలపడితే వైసీపీ ఓడిపోతుంది కదా. వైసీపీ ఓడిపోతే వాళ్ళకి జనరల్గా ఉపయోగపడే విషయమే. 24లో అసెంబ్లీలకి, పార్లమెంట్కి ఆంధ్ర నుంచి వెళ్తారు మా వాళ్ళు. 29లో షర్మిల నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం రాష్ట్రంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.